అరుదైన ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్కి చెందిన యువతికి యశోద ఆసుపత్రి సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనే అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. క్లిష్ట పరిస్థితులలో ఆసుపత్రిలో చేరిన యువతిని హిమటాలజీ వైద్య బృందం పరీక్షించి వ్యాధిని గుర్తించి అనంతరం చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడితో పాటు స్టెరాయిడ్ చికిత్సను ప్రారంభించాడు. టీడీపీ వ్యాధికి ఈ చికిత్స అత్యంత కీలకమైనదిగా వైద్యులు తెలిపారు. చికిత్సకు యువతి అద్భుతంగా స్పందించింది. ఆమె రక్తంలోని ప్లేట్లెట్ సంఖ్య క్రమంగా పెరిగి ఆరోగ్యం స్థిరపడింది. ప్రస్తుతం ఎలాంటి తీవ్రమైన సమస్య లేకుండా పూర్తిగా కోలుకునే దిశగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సకాలంలో చికిత్స అందించడం కీలకం. యశోద ఆసుపత్రి సోమాజిగూడకు చెందిన కన్సల్ట్ క్లినికల్ హిమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్య నిపుణులు డాక్టర్ జి విక్రమ్ కుమార్ మాట్లాడారు. 1 lakh నుంచి 50,000 నుంచి 20,000 జనరల్గా ప్లేట్లెట్స్ మనకు 1 lakh పైన ఉండాలి. కానీ ఆమెకి ఏంటంటే ఈచ్ విజిట్కి తగ్గిపోతూ ఉండే అనమాట. అండ్ బ్లడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్ అంటాం, అది కూడా 10 పైన ఉండాలి. ఆమెకు రెగ్యులర్గా తగ్గుకుంటూ 5, 6కి అట్లా 6 తర్వాత 5కి వచ్చేసింది అనమాట. అండ్ ప్రీవియస్గా కూడా ఆమెకు 2 అబార్షన్ ఉండేసరికి అది వాళ్ళకి ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. దెన్ ఆ డాక్టర్ మనకు రెఫర్ చేయడం జరిగిందండి. యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనం ఈ పేషెంట్ని జూన్ ఎండింగ్లో చూసినామండి ఫస్ట్ టైం. అప్పుడు మనం అడ్మిట్ చేసుకొని ఎవాల్యుయేషన్లో ఆమె ప్లేట్లెట్ కౌంట్ మన దగ్గరకు వచ్చేసరికి 15,000 ఉండే. అండ్ హిమోగ్లోబిన్ కూడా ఆల్మోస్ట్ 5 ఉండే అండి. బట్ షీ వాజ్ క్వైట్ స్టేబుల్ ఉండే. ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది అని మనం రకరకాల పరీక్షలు చేసినాము. బట్ మనం తన బ్లడ్ శాంపుల్ని ఎప్పుడైతే మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసినప్పుడు బ్లడ్ అనేది బ్రేక్ అయిపోతుందండి. చాలా రేర్గా జరిగే ఒక కండిషన్. దానంతట అదే బ్రేక్ అయిపోయి ప్లేట్లెట్స్ని వాడుకోవడము. సో తనకు ఇలాంటి ఒక కండిషన్ని మనం మెడికల్ టర్మినాలజీలో థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటాము, టీటీపీ అని అంటాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కండిషన్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో వితిన్ తెలిసిన ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణానికి అండ్ లోపల ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత మనము ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఈ ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ ఉండవండి దీనికి. అండ్ ఈ ట్రీట్మెంట్ మెయిన్గా ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే శరీరంలో ఉండే రెడ్ సెల్స్ కాకుండా ప్లాస్మా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మిషన్ సహాయంతో తన ప్లాస్మాని తీసేసి మనం వేరే డోనార్స్ది అంటే బ్లడ్ డోనార్స్ ఇచ్చే వాళ్ళలో ప్లాస్మా ఉంటుంది కదండి, ఆ ప్లాస్మాని ఎక్కించేవాళ్ళమాట. అలా రోజుకి 5 days చేసిన తర్వాత 4th సెషన్ తర్వాత తన ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నౌ ఆ తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంది. షీఈస్ డూయింగ్ వెల్. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక రేర్ కండిషన్ అండి. మనకు టీటీపీ అనేది థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనేది ఆల్మోస్ట్ లక్షలో ఒకరికి వస్తుంది. అందులో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి రావడము అది ఇంకా రేర్. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినాము. ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చిన్న ట్రీట్మెంట్ కాదండి. ఓన్లీ పెద్ద సఫిస్టికేటెడ్ సెటప్ ఎక్కడైతే మనకు ఐసీయూస్ అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ, హెమటాలజిస్ట్ అవైలబిలిటీ అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయగలిగినాము. అండ్ సక్సెస్ఫుల్గా మనము ఆ పేషెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తుంది. అందుకే ఈరోజు రాలేదు, రిక్వెస్ట్ చేసినాము. బట్ మేమే 8th month ఇప్పుడు వద్దు అని మనం చెప్పడం జరిగింది. అందుకే పేషెంట్ మనతో ఇప్పుడు ఇక్కడ లేదు. బట్ షీఈస్ డూయింగ్ వెల్. సో జనరల్గా మనము ప్లేట్లెట్స్ తగ్గితే బ్లడ్ తగ్గితే ఏదో వైరల్ ఫీవర్ అనో ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటాము. బట్ అలాంటివి కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హెమటాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు అలా అవుతుందో ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారము ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ ఈ బ్లడ్కి సంబంధించి హెమటాలజిస్ట్ ఉంటారండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తర్వాత చికిత్స తీసుకుంటే మంచిది. ఈ కామారెడ్డి ఇక్కడ ఎవ్రీ మంత్ 2nd Tuesday నేను వస్తున్నానండి. హెమటాలజీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా సర్వీసెస్ని వినియోగించారు. థ్యాంక్ యూ. సో హిమటాలజీ అనేసరికి ద స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే మనము ఈ బ్లడ్ తక్కువ ఉండడము, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము, ఎక్సెస్గా బ్లీడింగ్ అవ్వడం. కొంతమందికి ఏంటంటే చిన్న కట్ అయినా కూడా బ్లడ్ ఆగదు. కొంతమందికి అలానే బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏం రీజన్ లేకుండా రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, థలసీమియా ఇవన్నీ కూడా మనం చూస్తామండి. అలానే బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించి లుకీమియాస్, లింఫోమా, మైలోమా అండ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా ఒక హిమటాలజిస్ట్గా మేము అందించే చికిత్స. సార్ సోమాజిగూడ యశోద